కొన్ని కొన్ని డెస్టినేషన్స్ ఉంటాయి, కొన్ని కొన్ని పర్టికులర్ రంగాలకు సంబంధించి టూరిజానికి కొన్ని ప్రాంతాలు, అది సింగపూర్, మలేషియా, లేకపోతే డిఫరెంట్ ప్యారిస్ అండ్ లండన్, కొన్ని కొన్ని ఉంటాయి. అట్లా ఎడ్యుకేషన్ దీనికోసం అయితే ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఇట్లా కొన్నిటికి కొన్ని రకాల డెస్టినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్రగ్ దానికి భారతదేశంలో దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఎందుకు డెస్టినేషన్ అయ్యింది. ఇది అంటే ఖచ్చితంగా ఇక్కడ డెస్టినేషన్ అయ్యింది అని అంటే ఇక్కడ దాని కన్సైనీస్ అండ్ రిసీవర్స్ అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టర్స్ ఉండబట్టే కదా అది డెస్టినేషన్ అవుతుంది. సో ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అని అంటే ఒకటి, కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి కూపీ లాగాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అది ఒకటి. దానికి బీజేపీ ఏం చేస్తుంది? రెండోది, వీళ్ళు ఏమంటారంటే పురంధేశ్వరి గ్యాంగ్ మీద మాకు అనుమానాలు ఉన్నాయంటారు, టీడీపీ నాయకుల మీద మాకు అనుమానాలు ఉన్నాయంటారు, వీళ్ళే అంటారు. అని మళ్ళీ డ్రగ్స్ కేసులో ఎవరున్నారో తేల్చాల్సిందే అంటాడు. అధికారంలో వాళ్లే ఉంటారు, ఆయనే ఆమె మీద అనుమానం ఉందంటాడు, ఆయనే ఈయన మీద ఉంది అనుమానం ఉందంటాడు, మళ్ళీ తేల్చాల్సిందే అంటే ఎవడు తేల్చాలి? నేను తేల్చనా? నాకు ఇవ్వు అధికారాలు, పోని నాకు ఇస్తే వారం రోజులు తేల్చి అవతల పడేస్తాను ఎవడో. సో యామిని గారు ఈ రెండు అంశాలను బేస్ చేసుకుని ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ బీజేపీ ఇట్ సెల్ఫ్ ఏదో ఒకటి దీని మీద ఒక స్టింజెంట్ యాక్షన్కి దిగకపోతే ప్రజల్ని రక్షించలేరు, ఈ వీళ్ళ ఆటని కట్టించలేరు. బాగా చూసేయి. వెంకటకృష్ణ గారు, ఒకటి మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే మరీ పెచ్చిమీరిపోతున్నటువంటి డ్రగ్ కల్చర్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వస్తుంది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విచ్చలవిడితనంతో డ్రగ్ కల్చర్ అనేది కొన్ని పర్టికులర్ ఇండస్ట్రీస్కి లైక్ గ్లామర్ ఫీల్డ్స్కి కానివ్వండి, ముఖ్యంగా యువతని టార్గెట్ చేసుకోవడం ఈ రెండో టార్గెట్ లాగా చూసుకుంటే కనుక చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది. కానీ గడిచిన 10 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వము ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. అలాగే చాలా సవరణలు కూడా చేసింది. అంటే ఎప్పటికప్పుడు దీన్ని కట్టడి చేయాలి అని చెప్పని ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పుడు మనం విశాఖలో చూసాము ఒక చిన్న చాలా పెద్ద సంఘటన. అది ఇక్కడ అందరం కూడా మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు 25,000 కేజీలు వీళ్ళు ముందుగానే స్టాక్ అనుకుందాం, మన టర్మినాలజీలో ఒక స్టాక్ లాగా వీళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఆ స్టాక్ని వాళ్ళ కంపెనీలోనో ఇంట్లో పెట్టుకొని బీరువాల్లోనో లేకపోతే ఇంకెక్కడో బట్టల ర్యాక్లోనో పెట్టుకోరు కదా. ఖచ్చితంగా ఇంత పెద్ద అమౌంట్ ఆఫ్ స్టాక్ వచ్చింది ఈ రాష్ట్రానికి అని అంటే ప్రీవియస్గా కూడా ఈ రాష్ట్రానికి ఏదో ఒక రూపంలో, అందుకే కదా గడిచిన 5 సంవత్సరాల్లో ఇంత బాగా గంజాయి పెరిగింది, అట్లానే డ్రగ్స్కి రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యిందని చెప్తోంది. అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా ఇప్పుడు ఇది వచ్చింది నిజంగా పట్టుకొని ఉండకపోతే కనుక వీళ్ళకు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ ఇల్లీగల్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్, లాజిస్టికల్ నెట్వర్క్ అనేది ఆ రోడ్ మ్యాప్ రూటింగ్ మొత్తం వేసుకునే ఉండుంటారు. సో అంత